సో 'రష్మిక మందన్నాస్ ద గర్ల్ ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది. టీజరే అనుకుంటా. November 7th సినిమా రిలీజ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అంటే మాత్రం రాహుల్ రవీంద్రన్ డైరెక్టెడ్ అండ్ ఆల్సో పాట ఒకటి మంచిగా అనిపించింది. ఇంకేవి తెలియదు. సో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ కంగ్రాచులేషన్స్ 'రష్మిక మందన్న అండ్ విజయ్ దేవరకొండ ఫర్ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి నాకు అది ఏం చెప్పాలో అర్థం కాలేదు. సో కంగ్రాచులేషన్స్ ఒకటి చెప్పొస్తా. సో ఇది అనుకున్నా కానీ టీజర్ బాగుండాలి. November 7th కాబట్టి చాలా సినిమాలు వస్తున్నాయి. హిందీలో, ఇంగ్లీష్లో కూడా అది పేరేంటి పేరేంటారా కరెక్ట్గా గుర్తుకు రాదు. ట్రాన్ వస్తుంది. సో ఈ చాలా సినిమాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రెడేటర్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలియట్లేదు. ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ సంథింగ్ ఏదో ఉంది. సో చూడాలి, అన్ని చూసేద్దాం, అన్ని మాట్లాడేస్తున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ ద టీజర్, తర్వాత మాట్లాడేస్తున్నారండి. సో యా సో 5 4 3 2 1. సార్ ఇది ఒకటే కావాలా, రెండు తెచ్చేయమంటారా? సరే రెండు తెచ్చాయి. తనకేమో పులావ్. సార్ బిర్యానీతో పాటు రైతా సాలన్ వస్తుంది. అడిషనల్గా కర్రీ కూడా కావాలా? సరే పర్లేదు తెచ్చాయి. ఓకే సార్. అది రేపు నువ్వు 8 o'clock కల్లా రెడీగా ఉండు. నేను నిన్ను విక్రమ్, అందరికీ ఓ టైప్ ఉంటుంది కదా, నేను నీ టైపేనా? అంటే ఒకరికొకరు కరెక్టా అని ఎలా తెలుస్తుంది? అంతకన్నా ఎప్పుడు తెలుస్తుంది? క్లారిటీ రాలేదు. కరెక్ట్ అని ఆలోచిస్తున్నావా ఏంటి? నేను నీకు కరెక్ట్ అని కూడా ఆలోచిస్తున్నా. రకరకాల రీజన్స్ కోసం రిలేషన్షిప్ స్టార్ట్ అవుతాయి, కానీ ఈ క్లారిటీ ఎంతమందికి ఉంటుంది? నీకుందా? ఓకే. ఓ మీకుందా? November నేను సింగిల్ మా అన్నది 25 థియేటర్స్కి రండి, మాట్లాడుకుందాం. ఓ గుడ్ ప్రోమో. ఓకే. Who is your type? Who's your type? That's a good question. మ్యూజిక్ బాగుంది. హిషామ్ కుమ్ముతున్నాడు. అంటే బేసికలీ ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీకున్న టైప్ అంటే నన్ను అడగకండి, అని సింగిల్ నాకు ఎవరైనా తెలియదు, మనకి సింగిల్స్ ఇంతకాయ నేను. బట్ యా ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎలా చూపిస్తారు చూడాలి. నేను జస్ట్ ఏదో టీజర్ అనుకున్నా కానీ ఇది రియలీ మంచిగా చేశారు. అది మంచిగా అనిపిస్తుంది. November 7th నీకు టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, పాటలు వస్తాయి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ రష్మిక మందన్న ఇస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్, బాగా చేస్తుంది. అండ్ దీక్షిత్ శెట్టి కూడా లైక్ 2-3 సినిమాలు చూసానని ఆయన బాగా చేస్తారు. సో రాహుల్ రవీంద్రనే మనకి మన్మధుడు 2 లాంటి కళాఖండం ఇచ్చిన ఆయన ఈ గేవ్ అస్ చీలాస్ ఆఫ్ ఆల్సో. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ అదే కైండ్ ఆఫ్ మంచి స్టోరీని రిప్లికేట్ చేయగలుగుతారనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఖచ్చితంగా వెళ్ళిపోతా. నాకు చూడాలని చాలా రోజుల నుంచి ఉండే, అంటే ఒక టాక్సిక్ ట్రైట్స్ ఉన్న బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకునే గర్ల్ ఫ్రెండ్ అదే అనుకుంటున్నాను. అంటే లైక్ ఏదో అనుకుని రిలేషన్షిప్లోకి వచ్చింది, తర్వాత కంట్రోలింగ్, మేబీ అనుమానిస్తాడా, లైక్ బ్లేమ్ చేస్తాడా, ఏమో గ్యాస్ లైట్ చేస్తాడా, ఇవన్నీ ఉంటాయి కదా. టెక్నికల్లీ మనకున్న మోడర్న్ రిలేషన్షిప్స్లో ఉన్న పదాలన్నీ సినిమాలో వాడచ్చేమో తెలియదు మనకి. దానికంటే ఇంకొంచెం వాట్ ఈస్ ఏ సినిస్టర్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండొచ్చేమో తెలియదు. సో ఇట్లాంటివి మన తెలుగు స్పేస్లో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు. దాట్ ఈస్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ వన్, ఎలా చూపిస్తారు అనేది ఒకటి. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ బేసిక్లీ పర్ఫార్మెన్స్ పోయి. అంటే ఇట్లాంటి సినిమాల్లో అది ఖచ్చితంగా డార్క్నే ఉంటుందని అర్థమవుతుంది. సో ఆ డార్క్నెస్లో మనల్ని ఎంతవరకు నమ్మించగలుగుతారు, అరే నిజంగా జరుగుతుంది, మన రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని వీళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఎంతవరకు తీసుకెళ్తారనేది మెయిన్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది ప్రస్తుతం ఇది చూసిన తర్వాత. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా ఉంటుందో చూడాలి. టీజర్ అండ్ ట్రైలర్ గురించి మనకి స్టోరీ గురించి ఏం తెలియదు కాబట్టి టీజర్ అండ్ ట్రైలర్ గురించి వెయిట్ చేద్దాం, అప్పుడు మాట్లాడేసుకుందాం. నాకైతే నచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ నచ్చిందా నచ్చలేక కామెంట్స్లో పెట్టండి. అండ్ వీడియోలు చేస్తా, నాకు తెలుసు దీంట్లో వీడియోలు చేస్తా. బట్ సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.